మొదటిసారి నేను మంగళగిరిలో ఈ క్రికెట్ టోర్నమెంట్ కి అటెండ్ అవడం చాలా సంతోషంగా ఉంది. ఈ మంగళగిరి క్రికెట్ టోర్నమెంట్ 4-5 సంవత్సరాల నుంచి జరుగుతుంటే మీరు ఏదో ఒక క్రికెట్ వేడుక లేకపోతే మనం అందరం సరదాగా పోటీ పడుతున్నాం ఈ విధంగా అనుకుంటున్నారు. కానీ లోకేష్ గారి యొక్క కృషి ఈ 4 సంవత్సరాలు చేసిన తర్వాత ఈ మంగళగిరిలో క్రీడలను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఇది చేశారు. దీని ప్రతిఫలంగానే మంగళగిరి నుంచి ఆంధ్రప్రదేశ్ టీమ్ లో ఒక ఏపీ సాయి రాహుల్ అని మీ మంగళగిరి నుంచి, అలాగే ఒక అమ్మాయి కూడా పావని అని చెప్పి మీ మంగళగిరి నుంచి ఆంధ్ర టీమ్ లో ఆడుతున్నారు. 175 కాన్స్టిట్యున్సీల్లో 15 మందికే ఛాన్స్ వస్తుంది. ఆ 15 మందిలో మంగళగిరిలో వీళ్ళు ప్రతిభ వలన వచ్చారు. ఎప్పుడు కూడా లోకేష్ గారు వీళ్ళు ఎలా ఆడుతున్నారు మాకు చెప్పలేదు. మేము ప్రతిభ వలన వచ్చిన వాళ్ళనే మేము సెలెక్ట్ చేస్తాం. ఇది ఈ టోర్నమెంట్ జరగడం వల్ల కొత్త ప్రతిభ బయటకు వస్తుందని, ఈ కృషి అంతా లోకేష్ గారికి చెందుతుందని తెలియజేస్తాం. ఇటువంటి టోర్నమెంట్లు ప్రతి అన్ని చోట్ల చేయాలని మేము ట్రై చేస్తాం. ఇది మాకు స్ఫూర్తిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.